నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ భక్తాంజనేయ స్వామి, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి హరిహర దివ్యక్షేత్రం కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 1 మాదాపూర్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలోనూ, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆలయంలోనూ ఈరోజు కార్తీక సోమవారం సోమవారం సందర్భంగా విశేషమైనటువంటి అభిషేకములు శివాలయంలో జరపబడినవి. అట్లాగే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనూ, భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలోనూ విశేషమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని సంతోషంగా వారి యొక్క మనస్సు ఉల్లాసంగాను సంతోషంగా ఉండేటట్లు స్వామివారి యొక్క వారి యొక్క మనోభావాలన్నింటినీ కూడా కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు ఈరోజు విశేషంగా భక్తులు పాల్గొనడం జరిగింది. అట్లాగే మన కార్తీక పౌర్ణమి కూడా చాలా విశేషమైన కార్యక్రమం జరపబడింది. స్వామివారికి మా ఈ విశేష పర్వదినాల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులు ఏకస్సులయ్యి స్వామివారి యొక్క కార్యక్రమాలని జరిపిస్తూ జయప్రదంగా ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ మా ధన్యవాదములు. శివాయ గురవే నమః. మన కాకతీయ హిల్స్లో రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం చిట్ట సోమవారం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అనేక రకముల రసాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకాలు అవన్నీ నిర్వహించాం. అలాగే భక్తులందరూ కూడా లోపలికి వెళ్ళి వారి స్వహస్తాలతోటి స్వామివారిని తాకి అభిషేకం చేసుకున్నారు. అలాగే సాయంత్రం స్వామివారికి విశేషముగా ఈ కూరగాయలతోటి పండ్లతోటి విశేషమైనటువంటి అలంకారం చేసి స్వామివారికి ఏకాదశ వార హారతులు ఇస్తాం. విశేషంగా అయిన తర్వాత భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారిని కనులారా వీక్షిస్తారు. అలాగే ఇవాళ చేసినటువంటి ఈ కూరగాయలతో చేసినటువంటి అలంకారంలో ఉన్నటువంటి కూరగాయలన్నింటినీ తీసి రేపటి రోజున స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఓం శాంతి. సాంశరమయ్యప్ప, ఫస్ట్ ఆఫ్ ఆల్గా E60 వాళ్ళకు కృతజ్ఞతలు. మీరు వచ్చి ఈ గుడి గురించి విషయాలు కొన్ని పబ్లిక్ తెలియాలనుకుంటున్నారు కదా. ఇక్కడైతే బ్రహ్మాండంగా ఉంది. మా గురుస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో మా సుదర్శన్ సపోర్ట్, మా అందరి సపోర్ట్ వల్ల, వీళ్ళందరి సపోర్ట్ వల్ల మేము అందరం ఒక టీమ్గా అయ్యప్ప స్వామి వేసుకున్నాం. మేము ఇక్కడ లాస్ట్ సోమవారం అని చెప్పేసి ఇక్కడ కార్తీక మాసం గురించి దర్శనానికి వచ్చినాం. స్వామివారి దగ్గరికి మంచి దర్శనం అయింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఏదో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే పెద్దలంతా ఏంటంటే భక్తి కోసం వస్తుంటారు కనుక వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనిపించవు కూడా అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకొని పోతున్నారు. ఇక్కడికి రాగానే ఈ వాతావరణం ఒక వైబ్రేషన్ వస్తుంది. అంటే భగవంతునికి భక్తునికి ఎంత అనుసంధానం ఉంటుందో ఆ వైబ్రేషన్ అనేది గజస్వామి నుంచి ప్రతి ఒక్క గుడి దేవుని దగ్గరికి తిరుగుతుంటే ఆ శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ఇచ్చే టైంలో బాధ అనేది ఏం తెలియట్లేదు. ఉన్న బాధ తగ్గిపోతుంది. ఇంకా ప్రశాంతంగా మనసు కుదరటం అవుతుంది. స్వామి అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటాం. మా స్వాముల మా గురుస్వామి అందరూ మా సుదర్శన అందరి టీం తరఫున మేము అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. గుడివాదాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి ఈ 60 వాళ్ళకు కృతజ్ఞతలు. థ్యాంక్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తవః ఓం త్రిమూర్తిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భగవద్గీతేరసమర్థం బ్రహ్మ భోద్భవశురం వదిలేసి మమానకు నమస్కారం చేసుకోండి. ఉపాతదచేద్బాణం పరమేశ్వరం దిశ్యాం పరమేశ్వర ప్రేత్యధ్వం తవాభ్యాం శుభశుభన భవంతే. శ్రీ మహాసంభవరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయరాత్రేష్వతపరాగల్పే సుందరేకయుగే ప్రథమవాగేయం భూద్వేమే భరతవర్షే వర్తకండే స్మృతమాన వ్యవహారజ్ఞాంధ్రమానేన విశ్వావసనాన సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీకమాసే कृष्णपक्षे त्रयोदश्यां बिन्दुपात्रे समनक्षत्रे सुभकरणे शुभकरणे एवं विजयविधिष्ठायां सुतो श्रीमान्त्रवदः परमदूतगोत्रस्याः उमारामलिङ्गेश्वरस्वामिदेवताप्रेत्यध्वं श्रीमान्त्रवदः परमदूतगोत्रस्याः उमारामलिङ्गेश्वरस्वामिदेवताप्रेत्यध्वं पूलनीतिरवि अग्निलोदाटं कोपरपेरोदन्तरं हे पार्वतीतनिके अभिषेक मैथिली श्री 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 भव्यानवदेस्य सह कुटुंबस्य आयुष्यावृत्यर्थं नमस्कारं अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मे आवाहयामि नवरत्नस्थानद सिंहासनं समर्पयामि పాలు తీసుకోండి. స్వామి ఇక్కడ కత్తెరలు అవి అక్కడ ఎక్కడ ఉన్నాయి? అక్కడ పెట్టేది బయట బ్లాక్ బయట ఉంటుంది చూడు, బ్లూ లోపల ఎక్కడ ఉంది? श्रीकांतस्य रागसुधानस्य आनंदवल्लीनवस्य आयुष्यावृतस्य रामलिंगेश्वरानुग्रहसिद्धिरस्तु। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यमुदशवे नमः। नमस्ते स्तुतर्मणे बाहुभ्यां तदे नमः। यादिशुभदमाशवं भवते नमः। शिवाद्रव्याजातप्रयानोर्द्रव्या यादेक्षसभादनोरघोराभावकाशे अयानस्तनभाषन्तमयाग्रशन्ताभिजाकसेः रामशङ्करसन्तहस्तेऽम्बरशस्तवे मा पेरुगु తీసుకోండి పెబరశస్తవే శివాంకరృతాంకురమాహికం దేవపురుషం జగదోస్ శివేన వదనాత్ భాగ్యరసాత్యామధామసే ప్రధాన సర్వమిత్యాగద యక్ష్మకం సుమనాసదో యాభవ అతద వక్షా ప్రథమదేవ్యో శుభం మిలిగు దర్శనం మీగు సత్రవా
ये जयमागं रुद्रा हेतो दक्षत्रदासः स्रतोपे शाकोहेणिभे संयोगसर्वदनेडगिरिवोत्रोयतः उदयनं गोपादृशन्ददर्शनतः अजः उदयनं विष्णुः भूतानि स दृष्टोर्भयादः नमोऽस्तु नीलगिरिवाजिसहस्राक्षाय मेरुजे नतोये स्युहत्मानोऽहं देभ्यो नमः प्रमुञ्जधन्वनस्तु वयोरात्न्योत्यां यास्य देहस्तेषु वप्पराभिभागवोपव अवदत्यतनस्त्वकं सहस्राक्षदेषुदे सीरिसल्यानां खासकोनसपनाभ विद्युम्तरकवर्धनवसन्यो भाणभागमुदा अम्मा నెయ్యి తీసుకోండి బాణభాగముదా అనే సన్నస్కేశవాభరస్య శంకరిः యాదే హేత్రమేణ శ్రమహస్తే బభోవదేతనః తయా అస్మాన్ విశ్వదస్తమ యక్ష్మయాపరిభుజ నమస్తే అస్మాయ ధాయానా తదన కృష్ణవే బాభ్యాం పదతే నమో బాహుభ్యాం తపదన్మనే హరితే ధన్మనో హేతరస్మాన ప్రణక్తి విశ్వదః తథో యశస్తవారే అస్మిన్ నిధేతు నమస్తే స్తవకం విశ్వేశ్వరాయ దేవాయ త్రిజం భగాయ ప్రాంతకాయ త్రికాశకాయ కాలాగ్రహాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये रसान्तपदये नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः सस्कुन्दराय विषीमदेवदीनां पदये नमो नमः बभ्रसाय विव्याधनान्नानां पदये नमो नमः हरिकेशायोपवीदने पृष्ठानां पदये नमो नमः भवस्य हैत्यै जगदां पदये नमो नमः रुद्राय ददामिने क्षेत्राणां पदये नमो नमः सूराजाय वनानां पदये नमो नमः रोहिताय स्थपदये वृक्षाणां पदये नमो नमः मन्त्रुणेवालयाय कक्ष्यानां पदये नमो नमः भवन्तये वारिवस्पताय औषधीनां पदये नमो नमः जयघोषाय ग्रन्थय देवतेनां पदये तेन తీసుకోండి पद्दीनां पदये नमो नमः कृष्णवेदाय दामोदयस्त्वनां पदये नमो नमः नमः सहपानाय व्याधन आव्याधनेनां पदये नमो नमः ककुभाजन शङ्किने स्तेनानां पदये नमो नमः निशङ्किने सदपदये तस्कराणां पदये नमो नमो पञ्चदेवपञ्चदेवस्तायोनां पदये नमो नमः सञ्चारवे प्रजनाचारण्यानां पदये नमो नमः श्रकादिभ्यो जगागुं सभ्यों स्पदां पदये नमो नमः सभ्यो रक्तं जलद्य प्रवृन्दानां पदये नमो नमः शङ्कराय कुलञ्जानां पदये नमो नमः शुभभ्यो दल्लाभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिददानेभ्यश्च वो नमो नमः आयत्यभ्यो विसृजभ्यश्च वो नमो नमः शभ्यो विद्यभ्यश्च वो नमो नमः आशीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वभ्यो जाग्रभ्यश्च वो नमो नमः स्तभ्यो दावभ्यश्च वो नमो नमः सभाभ्यः सभाभ्यश्च वो नमो नमः अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः तेन వేసిన తర్వాత పంచదార వేయండి अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय नमः शर्वाय च विश्वदये नमः नीलग्रीवाय च श्रीगन्धाय च नमः कवर्धने च व्युत्तयसाय च नमः सहस्राक्षाय च शतसंवरे नमः कीर्ताय च चतुर्व्यस्ताय च नमो वीरस्तमाय च देशपदये नमः हरस्वाय च वामनाय च नमः बृहदे च परिशीयसे च नमः वृद्धाय च संवर्धने च नमः क्रियाय च प्रथमाय च नमः असवे च जराय च नमः शीघ्रियाय च सीभ्रियाय च नमः वोरुण्याय चावस्पुण्याय च नमः स्रतस्याय च द्वित्याय च नमः आद्यस्ताय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमः मध्यमाय च नमः च नमः च कन्याय च बुद्धिर्याय च नमः सोभ्याय च सरयाय च नमः याम्याय च क्षेम्याय च नमः प्रपरिजाय च कल्याय च नमः श्लोक्याय चावसान्याय च नमः वन्याय च कक्ष्याय च नमः स्रवाय च प्रतिस्रवाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्खाय च पशुपतये च उग्राय च उग्राय च भीमाय च नमः विभूतिस्य विभूतिस्वरे नमः आख्यदये प्रत्यदये नमः किरकेभ्यो देवानागमोदयेभ्यो नमः क्षीणकेभ्यो नमः गन्धस्केभ्यो नमः आनरादेभ्यो नमः आमिवत्येभ्यः इन्द्राभे कुण्डलस्पदे दण्डेनलोहित एषां द्रावे अंधुष्पदे दरिद्रन्नेरलोहित तेषां पुरुषाणां येषां पशूनां माभेर्मारो मो येषां किं च नाम मतोजादे रुद्रस्यमादनो समास्वाह हेषये सभारुद्रस्य हेषये दयानो ఎవరు రాయకండి ఇప్పుడు ఏమని చెప్పానంటే రాయమని చెప్పలేదు శివా విస్వాహ హేషయే సభారుద్రస్య హేషయే దయానో అది చెయ్యరండి ఓన్లీ విభూతి పొయ్యడమే మాత్రమే అమ్మ ఈసారి స్వామి మీద విభూతి బొట్టు పెట్టుకోండి ఇమాగం రుద్రాయ తపసేక వర్ధనే క్షయద్భీరాయ ప్రభారామహేమత విధాన సమసద్భవతే చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే స్మరణాదరం ప్రణానోర్ద్రోదనం మయస్మృతి క్షయద్భీరాయ సుమనమస్మేదేస్తు అమ్మ ఈసారి మనిషి ఒక చెంబుతో నీళ్లు పోస్తే మిగతా వాడికి అడగండి చెంబుతో నీళ్లు వేసిన వాడికి అడగద్దు ఒకళ్ళు నీళ్లు పోయింటే మిగతా వాడికి అడగండి ఆ చెంబు నీళ్ళు అయిపోయిన తర్వాత పక్క వాళ్ళకి మళ్ళీ ఇవ్వండి ఓం త్రయంబకం జజామహే సుగంధం పుష్టవర్ధనం
ఉర్వారకమే భవంధనా మృత్యోర్పక్షే జమాపదానాద్. స్వామి దర్శనం చేసుకున్నటువంటి మీరు ఇద్దరునా? అమ్మ మీది ఏంటమ్మా, అభిషేకమా దర్శనం? దర్శనం అయితే ఇలా లైన్లో వచ్చేసింది. చేసుకుంటూ వచ్చాను కదా. అమ్మా మీరు కూడా అలా రండి. త్రిజంబకం జయామి. అమ్మ మీరు అమ్మ మీరు నీళ్ళు పోసేసారా? అలా నిల్చోండి, వచ్చిన వాళ్ళకి కనపడుతున్నాం. త్రిజంబకం జయామి సుగంధం పుష్పవర్ధనం ఉర్వారకమే భవంధనాన్ మృత్యోర్పక్షే జమాపదానాద్. यो रुद्रो अग्नो यो सजगोषधेशयो रुद्रो विश्वाभवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु. ओं शान्तिः ओं सिञ्च मे मयश्च मे प्रियञ्च मे न कामश्च मे सौमानसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे जन्ताच मे तत्ताच मे क्षेमश्च मे दुर्जश्च मे विष्णुश्च मे महश्च मे अमृतश्च मे ज्ञातश्च मे सुश्च मे कृतोश्च मे शेरश्च मे रजश्च मे अमृतश्च मे अमृतश्च मे यशश्च मे नामश्च मे देवाश्च मे दीर्घायुष्मञ्च मे भजन्त मे सुगन्ध मे सुगन्धमा अर्थञ्च मार्थश्च मे कृतश्च मे कृतश्च मे वसश्च मे सदश्च मे ओं शान्तिः ओं ओम शांति मम्मी पोजीशरा ओम शांति ओम 8:30 నేను ఎక్కుతాను. मासंचाम युजाम प्रजामानो फलदा ओम शांति एतेन भागापरवक्षस्या होरात्राणां नामधेयानि ఇలా దర్శనం చేసుకుంటే ओम शांति सुवर्णाभिषेकवस्तु दिव्याभिषेकवस्तु कनकाभिषेकवस्तु पंचामृताभिषेकवस्तु ज्येष्ठाश्रमः అందరూ వస్తారా? ఓం శాంతి ఎవరైనా పూర్ణమాలు తెస్తే స్వామి పూర్ణమాలు వేయండి. స్వామి ఆ ట్రేది కొబ్బరికాయలు తీసుకోలేదు. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం దర్శనం అమ్మేది దర్శనం చేసుకెళ్ళా బయటికి కదా మీది ఏంటండి బయట నుంచోండి అభిషేకం అని బయట నుంచోండి ఓం శివాయ నమః ఓం నిధనపదయ నమః ఓం నిధనపదాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ओम सर्वाय नमः ओम सर्वलिंगाय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम ज्वलाय नमः ओम ज्वललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः एतत् सोमस्य ओम वामाय नमः ओम ज्येष्ठाय नमः ओम रौद्रिये नमः ओम काल्ये नमः ओम कलविक्रण्याय नमः ओम बलविक्रण्याय नमः ओम बलप्रमथन्याय नमः ओम सर्वोदमन्याय नमः ओम मनोन्मन्याय नमः ओम भवस्य देवस्य पत्ने नमः ओम सर्वस्य देवस्य पत्ने नमः पुष्पदेवस्य पत्ने नमः रुद्रस्य देवस्य पत्ने नमः पूजां समर्पयामि गोपमाग्रापयामि बलप्रमदनाय नमः साक्षात् दीपं दर्शयामि सर्वबोधमनाय नमः नैवेद्यं ददामि ओम गोपस्वाहामि ओम गोपस्वाहामि दर्शयामि नीराजनान्तरं शुद्धाजनं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव शुभो शङ्कर
మా పుష్పాలు తీసి పట్టుకోండి. ఓం ధాదావరస్తాద్యవదాజహారా చక్రప్ర విద్వాన్ ప్రతిశశ్చరస్రహాతమేవం విద్వానమృత ఏహ భవతి నాణ్యపంత అజనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వదపరమాన్యత్యం విశ్వన్నారాయణగోహరం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వమోజతే రాజాదిరాజాయ ప్రతిజదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే తమే కామాన్ కామకామాయ మహంగామేశ్వర వై శ్రవణో దదాతు. ఎవరి దగ్గర లేకపోతే నన్ను అడగండి, నేను ఇస్తా. ఓం దత్రా నమః దత్తలదేవయామస్మోదుషు త్వం యజ్ఞస్తమనుష్కారస్సుందరసుకుందరస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపః భవద్యో దేవసోమృతం బ్రహ్మ భోత్భవశ్వరం. నమస్కారం చేస్తూ చెప్పండి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ రామలింగేశ నమో నమః. మీ చేతిలో ఉన్న పుష్పాలు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని స్వామి దగ్గర పెట్టేసేయండి. స్వామి దగ్గర పెట్టేసి నమస్కారం చేసుకుని స్వామిని తాగి నమస్కారం చేసుకోండి. తలవరు తాకించకండి, బయటకు వచ్చేసేయండి. ఉమారామలింగేశ్వర స్వామినే నమో నమః. వేదోక్తమంత్రపుష్పం సమర్పయామి. ఆత్మతరి నమస్కారాన్ని సమర్పయామి. చక్రమాత్మయామి సంబరాన్ని విజయామి. నృత్యం దర్శయామి. వాక్యం ఘోషయామి. సమస్త్రాద్యోపచార భక్త్యోపచార క్షత్యోపచార పూజాన్ సమర్పయామి. స్వామి కుంకుమ ఇక్కడ తీసేయాలి. స్వామి దర్శనం బయటకు వచ్చేయండి. ఒక లైన్లో పంపేసే వాళ్ళందరినీ భక్త మహాజనులకు విజ్ఞప్తి అండి. ఇది కాకతీయ హిల్స్ మాదాపూర్ అండి. కాకతీయ హిల్స్ కాలనీ మాదాపూర్. ఇక్కడ హరిహర దివ్యక్షేత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్, ఆంజనేయ స్వామి గుడి, శివాలయం అన్నీ కూడా ఒకే చోట ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఇంత పెద్ద టెంపుల్ ఎక్కడా లేదండి. మా అదృష్టవశాత్తు మా కాలనీ వాళ్ళందరూ కలిసి మా ఓపెన్ ల్యాండ్స్లో మేము కట్టుకున్నామండి అందరం కలిసి. అయితే ఈ వీడియో తీయటం ఉద్దేశం ఏంటంటే ఏజ్డ్ పీపుల్ ఎక్కలేకపోతున్నారు, పైకి కొండపైన ఉండటంతో ఎక్కలేక ఎంతో ప్రయాస ఓర్చి వాళ్ళందరూ కూడా దైవ దర్శనానికి వస్తున్నారు. కొంతమంది రాలేక కింద నుంచి దండం పెట్టి వెళ్ళిపోవడం మేము గమనించాము. కాబట్టి ఈ వీడియో చూసైనా కానీ దాతలు ముందుకు వస్తారని ఉద్దేశంతో ఈ వీడియో తీసాము. అయితే ఈ భక్తుల సౌకర్యార్థం మేము ఒక లిఫ్ట్ ప్రాజెక్ట్ ఒకటి మొదలుపెట్టామండి. మన బిర్లా టెంపుల్లో ఉన్నట్టుగానే ఈ వాయువ్య మూల మీద టెంపుల్ లెవెల్ వరకు లిఫ్ట్లో భక్తులు వచ్చి అక్కడి నుంచి హారిజాంటల్ ప్లాట్ఫామ్ మీద నడిచి టెంపుల్లోకి వచ్చేట్టుగా ప్లాట్ఫామ్ వర్కౌట్ మొదలుపెట్టాము. అది ఒక 50% కంప్లీట్ అయింది, ఇంకా 50% ఉంది. దాతలు ఎవరైనా పెద్దలు ముందుకొచ్చి దానం చేస్తే తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన పెద్దలకి కంఫర్టబుల్గా ఉండడానికి, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి, లేడీస్కి అది చాలా కంఫర్టబుల్గా ఉంటుందని మా కమిటీ తరఫున మేము కొంచెం విన్నపం చేస్తున్నామండి. దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాం.
ఈ కాకతీయ హిల్స్లో కొండ మీద వెలిసినటువంటి శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. అండ్ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు విజయ గణపతి ఆలయ సముదాయాలు ఈ కొండ మీద చాలా విశిష్టమైన ప్రదేశంలో బాగా ఏర్పాటు చేసిన ఆలయాలు. ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, ఇది 2019లో ఆలయం మొదలైందండి. ఈ 13లో మొదలుపెట్టారు, 2019కి కంప్లీట్ అయింది. ప్రతిష్ట అయిన తర్వాత ఈ భక్తులకి సౌకర్యార్థం ఈ రోడ్డు అనేది బాగా కొండ మీద ఉండటానికి బాగా హైట్ అయిందండి. ఈ కింద పార్కింగ్ ప్రాబ్లము వీటి వల్ల ఈ భక్తులు ఎవరైనా పెద్దవాళ్ళు గుళ్ళోకి స్వామివారిని దర్శించుకోవాలన్నా, ఏదైనా అభిషేకాలకు రావాలన్నా బాగా వ్యయ ప్రయాసాలు కూర్చి పైకి రావాల్సి వస్తుంది. దాని నిమిత్తం మేము ఒక టెంపుల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రతిష్టమైన ప్రాజెక్టు మొదలుపెట్టామండి. దీనికి ఆల్రెడీ సగం వరకు అయిపోయింది, స్టోన్ కట్టింగ్ అంతా అయిపోయింది. అది వాయువ్యం మూల మొదలైంది. మిగతా కార్యక్రమాలకి భక్తులు దాతలు ఎవరన్నా ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. పెద్దవాళ్ళకి గుడికి రావడానికి వెళ్ళటానికి అనుగుణంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది చేయడానికి ఒక కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం అండి అది. దానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. నా పేరు ఉదయశేఖర్ అండి, నేను ఈ ఆలయ ట్రెజరర్ని. నా నెంబర్ వచ్చేసరికి 9849211788. మీరు ఎవరైనా దాతలు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సంప్రదించి మాకు ఆలయ కమిటీని సంప్రదించితే మేము వారికి ఇది చేసుకొని మేము సంతోషంగా భావిస్తాము. పెద్దలకు గుడికి రావడానికి మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని కొంచెం దాతలు ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామన్ ల్యాండ్స్లో అసోసియేషన్ సభ్యులందరూ కలిసి కట్టుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అట్లాగే శివాలయం కూడా ఉందండి. విజయ గణపతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కొండ మీద ఉండటంతో భక్తులు రావడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. పార్కింగ్ ఏరియా కూడా లేదు. మాకు ఇదే ఆలయ ప్రాంగణంలో వెనకమాల పడమటి వైపున జాగా ఉంది. ఆ జాగాలో స్టోన్స్ అవి ఉన్నాయి. అవి కట్ చేసుకుని ఆ ఏరియాలో కొంత పార్కింగ్ ఏరియా, కొంత వృద్ధులు పైకి రావడానికి వీలుగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. దాతలు వాళ్ళ సహాయ సహకారాలు అందించగలరని కోరుచుంటున్నాము.